టీడీపీ జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, త్వరలో క్లారిటీ వస్తుందని, దాపరికం ఏం లేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పొత్తును స్వాగతించిన టీడీపీ జనసేన కేడర్ను అభినందిస్తూ తీర్మానం చేశారు. మీడియాపై దాడులను తప్పుపడుతూ సమన్వయ కమిటీ 2వ తీర్మానం చేసింది. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. తాడేపల్లిగూడెం సభకు చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారని వెల్లడించారు. ఉమ్మడి సభకు 6 లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేయనున్నారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోంది. త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు, జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారన్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన మధ్య గ్యాప్ లేకుండా పనిచేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం జనసేన మధ్య వైసీపీ తగులు పెట్టే ప్రయత్నం చేస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్యను కూడా జగన్ తగులు పెడుతున్నారని నేతలు ఆరోపించారు. ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. కొంత ఆలస్యమైంది. కారణాలన్నీ కూడా తెలుసు. అందుకే రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి ఆరుగురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. బై బై వైఎస్ఆర్సీపీ అనేది ప్రజల నినాదంగా మారాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. 2 నెలల్లో వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందన్నారు. అభ్యర్థుల విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. 2 పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్న ఆయన, అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు, పవన్ సూచిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష ఓటు చేరనివ్వకూడదనే ఉద్దేశంతో పొత్తులు అని స్పష్టం చేశారు. సమన్వయం లోపం లేకుండా 2 పార్టీలు ఎన్నికలకు వెళ్లబోతున్నాయని పేర్కొన్నారు. కనీవిని ఎరిగిన రీతిలో ఒక మంచి రాజకీయ సభను ఏర్పాటు చేసి ఈ విధంగా మన భవిష్యత్తు ఉండబోతుందనేది ప్రతిబింబించే విధంగా, ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. అది తాడేపల్లిగూడెం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సభా వేదికని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. సుమారు 500 మంది ప్రత్యేక ఆహ్వానితులను పిలిచి వాళ్ళని డయాస్ పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అనేక కార్యక్రమాలని వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతోటి, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. గత 2 సార్లు ఆర్కేకి మద్దతిచ్చిన విధంగానే బీసీ అభ్యర్థికి కూడా ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. మరో 2 రోజుల్లో బీసీ అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే అభ్యర్థిని ఎంచుకుంటారా, లేదా హైదరాబాద్లో ఉండే వ్యక్తి అభ్యర్థి మీకు ఎమ్మెల్యేగా కావాలా తేల్చుకోవాలని ఓటర్లకు సూచించారు. తాడేపల్లిలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఇన్ఛార్జి గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆర్కే తిరిగి పార్టీలోకి రావడం చాలా సంతోషకరంగా ఉందని, గత 2 సార్లు ఆర్కేకి మద్దతు ఇచ్చిన విధంగానే బీసీ అభ్యర్థికి కూడా ఇవ్వాలని కోరారు. గత 2 నెలలుగా ఇన్ఛార్జి గంజి చిరంజీవి బాగా పనిచేశాడని కితాబునిచ్చారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు అందరికీ అందుబాటులో ఉంటాయని, మరో 2 రోజుల్లో బీసీ అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గ యువత కోసం సుమారు 70 లక్షల వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభిస్తామని, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా త్వరలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3,000 మందికి పైగా నిరుద్యోగ యువతను గుర్తించామన్నారు. దుగ్గిరాల ప్రాంతంలో రోడ్లు మరమ్మతులు మరియు సైడు కాలువలను పూర్తి చేస్తామని, ఈ పనులన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు ఆర్కే ఆధ్వర్యంలో జరుగుతాయని స్పష్టం చేశారు. గతంలో ఆర్కేకి ఏ రకంగా అయితే పనిచేశారో అదే రకంగా భవిష్యత్తులో మనం ఈ నియోజకవర్గాన్ని ఒక చేనేతను అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ అధిష్టాన వర్గం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా రాబోయేటటువంటి 2-3 రోజుల్లో మంగళగిరి శాసనసభకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరని నిర్ణయించడం జరుగుతా ఉంది. కాబట్టి 2-3 రోజులు మీరు ఓపిక పట్టండి. తప్పకుండా అభ్యర్థిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్కే లేనటువంటి ఈ యొక్క 2 నెలల కాలంలో పార్టీని తిరిగి గాడిలో, అంటే గతంలో గాడి తప్పిందని కాదు, ఆయన లేని లోటును లేకుండా గంజి చిరంజీవి గారు ఈ 2 నెలల కాలం చాలా అద్భుతంగా పనిచేశారు. అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ఈ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీ అని ఆయన వారసులుగా చెప్పుకుంటున్న వారు నేడు మెగా డిఎస్సిని అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. సాధ్యం కాని ఆంక్షలు పెట్టి దగా డిఎస్సి తీసుకొచ్చారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పి అలా చేయకుండా సాక్షి క్యాలెండర్ విడుదల చేశారని ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెట్రో తీసుకురావడం చేతకాలేదు, ఉద్యోగాలు ఇవ్వడం చేతకాలేదు, కానీ జర్నలిస్టులను కొట్టడం, ప్రశ్నిస్తే గాయపరచడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం మాత్రం చేతనైందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇది నమ్మించి వంచన చేయటం కాదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేయాలని అడిగారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీల చేత ఎందుకు రాజీనామాలు చేయించడం లేదని సూటిగా ప్రశ్నించారు. బీజేపీకి ఊడిగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భర్తీ చేస్తామన్న 2,30,000 ఉద్యోగాలలో ఎన్ని భర్తీ చేశారని ప్రశ్నించారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల పేరుతో తమ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదని, హామీ ఇచ్చిన 2,30,000 ఉద్యోగాలలో కేవలం 2,457 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, అంటే 2% కూడా భర్తీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేతనయ్యింది అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం చేతగాలేదు, రైతులు కనీసం నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం చేతగాలేదు, స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడడం చేతగాలేదు, మనది ఇది ఒక రాజధాని అని రాజధాని కట్టుకోవడం చేతగాలేదు, పోలవరం చేతగాలేదు, కనీసం మన విశాఖ స్టీల్ నైనా కాపాడుకునే ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేతగాలేదు, ఒక మెట్రో కూడా కనీసం చేతగాలేదు. ఈరోజు ఏం చేతనయ్యింది అంటే జర్నలిస్టులను కొట్టడము, ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం, ఇదే చేతనైంది సర్కార్కి. మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి రాకముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు. మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయటం లేదు, స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, అటు చంద్రబాబు గారైనా
అసలు మాకు ఏం మేలు చేసింది బీజేపీ పార్టీ? 10 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క హామీ, 10 హామీలు ఉంటే ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగామా? రాష్ట్రంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ద్వారా 2022, 23, 23, 24 ఏడాదిలో మొత్తం 3,60,000 మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి 1,81 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ ద్వారా 2022, 23, 2023, 24 ఏడాదిల్లో మొత్తం 3,60,000 మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి 1,81,000 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. నైపుణ్య శిక్షణా సంస్థపై నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నైపుణ్య శిక్షణా సంస్థ ద్వారా చేపట్టిన వివిధ శిక్షణా కార్యక్రమాలు, ఇప్పటి వరకు నిరుద్యోగ యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,60,000 మందికి వివిధ రంగాల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వగా వారిలో ఇప్పటికే 1,81,000 మందికి పలు కంపెనీలు, సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నైపుణ్య శిక్షణా సంస్థ అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో నైపుణ్య శిక్షణకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదల గుండెల్లో నిలిచిన సీఎం జగన్ వాలంటీర్లకు పేదల గుండెల్లో స్థానం కల్పించారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లను జగనన్న ప్రభుత్వంలో భాగస్వాములను చేయనున్నారని మంత్రి తెలిపారు. ఉయ్యూరు మండలం ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలోని ఉత్తమ వాలంటీర్లకు సత్కార కార్యక్రమం ఉయ్యూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్లను సత్కరించారు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో 5 వాలంటీర్లకు సేవారత్న, 170 మంది వాలంటీర్లకు సేవా మిత్రతో సత్కరించారు. ఉయ్యూరు మండలంలో 2కి సేవా వజ్ర, 5కి సేవారత్న, 189 మంది వాలంటీర్లకు సేవా మిత్ర సేవా పురస్కారాలు మంత్రి అందజేశారు. సేవా పురస్కారం కింద మెడల్తో పాటు సర్టిఫికేట్ ప్రదానం చేసి శాల్వాతో ఒక్కొక్కరిని సత్కరించి వారితో గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రులుగా వారి సేవలను గుర్తించి ప్రతి ఏడాది సత్కరిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ విధంగా ఉత్తమ వాలంటీర్లకు అందిస్తున్న నగదు పురస్కారాలు ఈ ఏడాది పెంపు చేసినట్లు మంత్రి తెలిపారు. జగనన్న కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరుస్తున్న వాలంటీర్లను లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా చూసుకుంటున్నారని, సేవకు మారుపేరుగా వాలంటీర్లకు సమాజంలో గుర్తింపు తెచ్చారని అన్నారు. జగనన్న ఉంటేనే పింఛన్లు, రేషన్, అమ్మఒడి, ఇళ్ల స్థలాలు, ఇళ్లు వస్తాయని, వారియర్స్ గా జగనన్ను మరలా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని పేర్కొన్నారు. మన చుట్టాలు మన గౌరవిస్తా ఉన్నారు, మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తా ఉన్నారు. అవునా కదా? ఆ గ్రామంలోకి మేము వెళ్ళామనుకో, వార్డు నంబర్ను మర్చిపోతాం, సర్పంచ్ పేరు మర్చిపోతాం, ఎంపీటీసీ పేరు మర్చిపోతాం, కౌన్సిలర్ పేరు మర్చిపోతాం. కానీ మర్చిపోలేని పేరు ఏదైనా ఉంది అంటే ఎవరిదే? మీదే. మీకు ఇచ్చిన గౌరవం, గుర్తింపు, సమాజంలో జగనన్న మిమ్మల్ని నిలబెట్టాడు. అవునా కదా? ఈరోజు సమాజంలో మిమ్మల్ని అందరినీ కూడా జగనన్న గౌరవప్రదమైన ఒక మంచి సేవా దృక్పథాలుగా నిలబెట్టాడు. 5 ఏళ్లుగా ఎలాంటి పాలసీ లేకుండా ఇసుక దోపిడీయే లక్ష్యంగా జగన్ ప్రత్యేక పాలసీ అమలు చేశాడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. కేవలం ఇసుక దోపిడీతోనే 50,000 కోట్లు కొల్లగొట్టాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సాగిస్తున్న విచ్చలవిడి ఇసుక దోపిడీని సాక్ష్యాలతో సహా కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ, కేంద్ర పొల్యూషన్ బోర్డు విభాగాల కమిటీ బయటపెట్టిందన్నారు. ఎన్జీటీ ఎదుట ఉంచిన నివేదికలో జగన్ రెడ్డి సాగిస్తున్న ఇసుక దోపిడీకి సంబంధించి విస్తుగొలిపే అంశాలున్నాయని వ్యాఖ్యానించారు. 50,000 కోట్లు అక్షరాలుగా ఇవాళ దోచేశారు. ఇసుకలో అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని గొంతు చించుకొని నరిచాం. పత్రికలు ఘోషించని, మీడియా ఘోషించింది. దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఇది యథార్థం.
మొత్తం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి హైకోర్టులో కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ అనేక కేసులు దాఖలైన ఈ ఇసుక అక్రమ దందా మీద అడ్డగోలుగా వాదిస్తూ వచ్చింది ప్రభుత్వం. మైనింగ్ జరగలేదని చెప్పాడు. ఒకరోజు ప్రతిమా కంపెనీ వాళ్లే గుత్తేదారులు చేస్తున్నారని చెప్పాడు. ఒకరోజు ప్రభుత్వమే చేస్తుందని చెప్పాడు. ఒక జీపీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీపీ 3 రోజులు 3 రకాల స్టేట్మెంట్లు. సుప్రీంకోర్టుకు పోయి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం, ఈ రాష్ట్ర ప్రభుత్వ ధనం ప్రజల సొమ్ము చెల్లించి అసలు మైనింగ్ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదని చెప్పి స్టే తీసుకొచ్చారు. ఎన్జీటీ ఆర్డర్ మీద స్టే తెచ్చారు సుప్రీంకోర్టు నుంచి. ఈ రోజున దీన్ని బట్టి చూస్తే కలెక్టర్ల 25 మంది రిపోర్టు ప్రభుత్వాన్ని సమర్థిస్తా ఇచ్చారంటే ఇవాళ మేము మాట్లాడేది కాదు. జాయింట్ కమిటీ రిపోర్ట్లో అటవీ మంత్రిత్వ శాఖ, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసినటువంటి రిపోర్ట్లో కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని చెప్పి సబ్మిట్ చేశారు. గుత్తేదారులు అనుకుంటున్నారు మందేం పోయిందిలే ప్రభుత్వం అందని. రేపు ప్రభుత్వం మారుతుంది, మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. ప్రభుత్వం కదా, ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో ఎవడైతే ఉన్నాడో వాళ్ళు బిల్స్ కట్టిస్తారనుకుంటున్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇదంతా కూడా ముఖ్యమంత్రి బాధ్యుడు. ముఖ్యమంత్రే చేపిస్తా ఉన్నాడు. యథేచ్ఛగా దోపిడీ జరుగుతూనే ఉంది, అసలు ఆపిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా. అప్పుడు కూడా అంతే. జేపీ వెంచర్స్ వాడిది అయిపోయిన తర్వాత బిల్లులు, ఈ శాండ్కి సంబంధించి బిల్స్ సబ్మిట్ చేయాల్సింది, బిల్లు ఒక లారీ వాడు ఇసుక తోలికెళ్తున్నాడంటే బిల్లు ఇచ్చేదానిలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇష్యూ అవుతాయి బిల్స్. కలెక్టరే బాధ్యత వహించాలి ఆ బిల్లులకి. స్టాంపులు వేసి దొంగ బిల్లులు ఇచ్చేస్తా ఉన్నారు రీచుల్లో. పవన్ లాంటి అనైతికమైన రాజకీయవేత్త దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ పొత్తులో ఉండి నేతలతో చీవాట్లు తిన్నారని చెప్పుకుంటున్నారని, ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటిదాకా ఓట్లు కొనకూడదని చేగువేరాలాగా డైలాగులు కొట్టాడని, ధర్మంగా రాజకీయాలు చేస్తానన్నాడని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని మరో పార్టీతో రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. పవన్ చంద్రబాబును, టీడీపీ, జనసేన నాయకులను నమ్మొద్దని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. పవన్ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఓట్లు కొనుక్కోకూడదని చేగువేలాగా కాకమ్మ కథలు చెబుతున్నాడని ఆరోపించారు. బుధవారం కుప్పంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై అంబటి విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో టీడీపీ సభ్యత్వం లేకుండా పోయింది. ఇక చంద్రబాబుకు రెస్ట్ తీసుకోమని చెబుతున్న విషయం వెనుక కుప్పంలో కుర్చీ కూడా మడతపెట్టేశారని అర్థమవుతోందని వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా కుప్పంలో ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత యుద్ధం చేయటం కన్నా యుద్ధం చేయకోకుండా పక్కనుంటే మంచిదని నారా చంద్రబాబు, నేను పోటీ చేస్తే గెలిచేవాడని చెప్పుకోవడానికి వీలుగా ఇవాళ కుప్పం నుంచి తప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని దయచేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. కుప్పంలోనే పోటీ చేయలేనివాడు, కుప్పంలోనే గెలవలేనివాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొస్తాడు అని మీరు నమ్మితే మీకన్నా పెద్ద అమాయకులు ఎవరూ లేరు అనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. నేను చెగువీరా వారసుణ్ణి, నీతి నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి తత్వం కలిగి వాడిని, జీరో బడ్జెట్తో ఎన్నికలు చెయ్యాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమంటున్నాయంటే డబ్బులు ఖర్చు పెట్టలేవు, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టకపోతే కుదరదు, డబ్బులు ఖర్చు పెట్టవలసిందే, ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం, ఓట్లు కొనొద్దని మాత్రం చెప్పటల్లా. చెగువీరా వారసుడు, కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు పవన్ కళ్యాణ్ గారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి భావితరాలకు ఇంధన కొరతను నివారించాలన్నదే లక్ష్యంగా సేవలందిస్తానని నెట్ క్యాప్ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వేల్పుల రవికుమార్ తెలిపారు. నెట్ క్యాప్ రాష్ట్ర నూతన చైర్మన్గా నియమితులైన వేల్పుల రవికుమార్ నిన్న తాడేపల్లిలోని సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ నానాటికి అంతరిస్తున్న ఇంధన వనరులను కాపాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించిందన్నారు. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చే దానికోసం ముఖ్యమంత్రి గారి సహకారంతో నేను
శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ సోలార్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని విస్తృతంగా ఈ రాష్ట్రంలో వినియోగంలోకి తెచ్చేదానికోసం నా వంతు కృషి నేను చేస్తాను. నాకున్న ఆలోచనల ప్రకారం ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ యొక్క శాఖని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అయినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో తొలుత ప్రయోగాత్మకంగా జిల్లాకు కొన్ని సచివాలయాలను తీసుకొని సచివాలయాల్ని సోలార్ సిస్టంతో నడిపించే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబును పక్కన పెట్టి లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రయత్నిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు భువనేశ్వరి కూడా చంద్రబాబు నాయుడును వెన్నుపోటు పొడుస్తుందేమో అని విమర్శలు చేశారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ రాజకీయ నాయకుడు అనే తన మనసులో మాటను కుప్పం సభలో భువనేశ్వరి వెల్లడించిందని పేర్కొన్నారు. 24వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును కరపత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఉందని తన దృష్టికి వచ్చిందని ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2024లో కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు సింగిల్గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. సీఎం జగన్ను ఎదుర్కొనే సత్తా లేకనే బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేనలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎంతమంది పొత్తులు పెట్టుకుని కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో గెలుపు వైఎస్ఆర్సీపీదేనని స్పష్టం చేశారు. నారా భువనేశ్వర్కి ఎప్పటి నుండో చంద్రబాబును పక్కన పెట్టి లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరిక ఉండేదని చెప్పారు. ఎన్టీఆర్కు చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో భువనేశ్వర్ కూడా అదే విధంగా చేస్తుందేమోనని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వేస్ట్ అనే మనసులో మాటను భువనేశ్వరి బయటపెట్టారని పేర్కొన్నారు. జగనన్నకే ఓటేస్తాం, మీరెవరు కూడా రావాల్సిన అవసరం లేదు, మాకు అంత మంచి చేస్తాం జగనన్న కాబట్టి ఎవరికి వేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందుకనే మేము చెప్పేది కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పడానికి కారణం కూడా ఏంటంటే ప్రజల నుంచి వచ్చే మద్దతు, ప్రజల నుంచి వచ్చే దీవెనలు, ప్రజల నుంచి వచ్చే ఆశీర్వాదం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పథకాలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు పథకాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్క ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ ఒకటే చెప్తున్నారు, మేము మాత్రం మీకు వేస్తామండి అని చెప్పని. అంటే ఆ విధమైన పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అందిస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. దీన్ని చూసి భయపడే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకసారి ఢిల్లీలో వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఒకసారి ఢిల్లీ వెళ్తాడని చెప్పి అంటున్నారు. బీజేపీ కాళ్ళు పట్టుకొని ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేయాలి. సిగ్గుసరం ఉంది వీళ్ళకి ఏమన్నా? ఉన్మాది సీఎం జగన్ ఆగడాలను ప్రపంచానికి తెలియజేశాయనే పత్రికలపై విషం కక్కుతున్నారని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. జగన్కు నిజంగా ధైర్యం ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని, ప్రజలను ఉద్ధరించి ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్కు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉన్మాది సీఎం జగన్ ఆగడాలను ప్రపంచానికి తెలియచేశాయని పత్రికలపై విషం కక్కుతున్నారని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. నిన్న టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబం 60 ఏళ్ల రక్త చరిత్రను ప్రజలకు తెలియచేసిందనే ఆయన తండ్రి పత్రికలపై కక్ష కట్టారని మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని ప్రజానాయకుడిగా ప్రజలకు పరిచయం చేసిన పత్రికలు తర్వాత ఆయనకు నచ్చకుండా పోవడానికి కారణం ఆయన చేసిన అవినీతిని ప్రశ్నించటమేనని అన్నారు. అమరావతి ఉద్యమానికి అండగా నిలవడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. జగన్కు నిజంగా ధైర్యం ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని, ప్రజలను ఉద్ధరించి ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్కు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం జగన్కు ఉంటే ఆయన ఒంటరిగా పోరాడే పులే అయితే తనకు గిట్టని మీడియా సంస్థలను స్వేచ్ఛగా పనిచేసుకునేవారని కొలికపూడి శ్రీనివాసరావు సూచించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపు ప్రతిపక్షాల కన్నా ఎక్కువ మీడియాని టార్గెట్ చేసి
మీడియాని ప్రతిపక్షాన్ని కలిపి ఏ సందర్భంలో ఏ సభలో మాట్లాడినా ఈ మీడియా సంస్థల గురించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఎందుకు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సంస్థల్ని ప్రధానంగా ఈనాడుని ఎందుకు టార్గెట్ చేస్తారు, ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేస్తారు, TV5 ఎందుకు టార్గెట్ చేస్తారు అన్నప్పుడు ఇప్పటి తరానికి తెలియాల్సిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దాదాపు 60 సంవత్సరాల రక్త చరిత్ర. ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎదగటంలో ఉన్న నేర చరిత్రని, రక్త చరిత్రని ప్రపంచానికి చూపించినందుకు ఈనాడుని టార్గెట్ చేశారు. ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా యజమానులయ్యారో వాళ్ళ ఆర్థిక నేర చరిత్రని, ఆ ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో వాళ్ళు అవలంబించిన రక్త చరిత్రని ఎప్పటికప్పుడు ఒక బాధ్యత గల పత్రిక ఈనాడు రిపోర్ట్ చేసింది. మంచి చేస్తే మంచి రాసింది, తప్పు చేస్తే తప్పులు ఎత్తి చూపించింది, ప్రశ్నించింది. కాబట్టి ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా మీరు మంచి చేశారు అన్నప్పుడు అదే రాశారు. తన ప్రభుత్వం యొక్క అవినీతిని, అరాచకాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపిస్తుంది ఈ మీడియా సంస్థలే. మళ్ళీ 2 నెలల తర్వాత ఇక నీకు జీవితంలో అవకాశం రాదు, ముఖ్యమంత్రిగా మాట్లాడే అవకాశం రాదు. కాబట్టి మొత్తం సమాజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొదటి నుంచి ఈ మీడియా సంస్థల మీద దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నాయి. విజయవాడలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా తాను గెలుస్తానని, అంతటి పరిచయాలు తనకు ఉన్నాయని ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ పార్టీ అధ్యక్షుడిగా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా చేసిన అనుభవంతో పార్టీ కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళతానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఓడించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. బోండా ఉమా చేసిన అవినీతిని బయటకు తెస్తానని, అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చూపుతానంటున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఎన్నికల సందడి ఇప్పటికే మొదలైంది. అయితే గడప గడపకు కార్యక్రమం ద్వారా వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు కూడా మీరు పశ్చిమ నియోజకవర్గానికి తిరిగి ప్రెసిడెంట్ సెంట్రల్కి వచ్చారు. ఈ సెంట్రల్ మీద మీకు ఎటువంటి పట్టు ఉంది? ఏ సమస్యలు ఎక్కువగా తెలుసుకున్నారు? నేను మా పార్టీ ప్రభుత్వం రాకముందే నేను విజయవాడ సిటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను మళ్ళీ ప్రభుత్వం వచ్చాక పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడం, రాష్ట్రానికి మంత్రిగా ఉండడం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉండడం, నాకు పూర్తిగా ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల మీద, అదేవిధంగా విజయవాడలో ప్రత్యేకంగా 3 నియోజకవర్గాల మీద కూడా చాలా అవగాహన ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు జారీ చేసినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం ఇక్కడున్న నాయకుల్ని, కార్యకర్తలను కలుపుకొని, అదేవిధంగా పబ్లిక్ను కూడా ప్రతిరోజు కూడా కలవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు చేశారో ఆ పథకాలను ఒకసారి గుర్తు చేయడం, అభివృద్ధి ఏదైనా ఇబ్బంది ఉంటే దాని మీద వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం, నేను కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ మా డిప్యూటీ మేయర్ కానీ అందరం కలిసి పూర్తిగా ప్రతి డివిజన్లో కూడా నేను ఒకవేళ ప్రచారం తిరుగుతుంటే మా ఎమ్మెల్సీ గారు వార్డులో పర్యటిస్తున్నారు, మా డిప్యూటీ గారు వార్డులో పర్యటించి శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతర సమస్యలు ఏమంటే వెంటనే పరిష్కరిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు అవగాహన ఉన్నదే తప్ప దీంట్లో ఏమి కొత్త ఏం కాదు. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ఏదైతే గతంలో నేను మా వెస్ట్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నానో దానికి రెట్టింపుగా అభివృద్ధి చేసే విధంగా జగనన్నకు కూడా ఇక్కడ నుంచి 25,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పని మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా సెంట్రల్ నియోజకవర్గాన్ని 25,000 మెజార్టీతో గెలిపించి జగనన్న గిఫ్ట్ చేస్తానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు అయితే కానీ, మెట్లు అయితే కానీ అభివృద్ధి జరిగినాయి, ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. అలాగే ఏదైతే మెయిన్ ప్రధానంగా ఉన్న ఆర్యూబీ సమస్య మధురనగర్, అది ప్రధానంగా ఉంది. ఇప్పటి నుంచి కూడా ప్రజలు 4 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు అధికారంలోకి వస్తే దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టే అవకాశం ఉందా, లేదు అంటే ఎన్నికలకు ముందే ఇవన్నీ పూర్తి చేసి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఆర్యూబీ అయితే మాత్రం ఎన్నికల ముందే దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు అందజేస్తాం గ్యారంటీగా. ఎన్నికలకి ఓట్లు వేయడానికి ఆర్బీలోంచి వెళ్ళేటట్టే తప్పకుండా చర్యలు తీసుకున్నా. దాన్ని 24 hours వర్క్ చేసిన దాన్ని. రోడ్లు కూడా మీరు చూసుకుంటే కాబట్టి సర్వేగంగా వేసిన రోడ్లు కాబట్టి మీరు చూడండి ఒకసారి. ఆల్రెడీ ఇంతకుముందే సెంట్రల్ నియోజకవర్గాలు చాలా ఫండ్స్ ఖర్చు పెట్టాం. ఇంకా అదనంగా కూడా డబ్బులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఇంకా మేజర్ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో
ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ డివిజన్ లాగా తీర్చిదిద్దుదామని చెప్పని గతంలో 2014 నుంచి 19 వరకు బోండోమ అనే వ్యక్తి కనీసం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా మొద్దునిద్రపోయాడు. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో కనీసం అతను ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రజల దగ్గర రాలేదు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఎలాగ ఉన్నారో కూడా తొంగి చూసిన పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తులు వచ్చి ఈరోజు ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళకు ఓటు వేయమని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కానీ రానున్న 24 నుంచి ఇక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుదామని చెప్పని మాత్రం మీకు మాటిస్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ ప్రత్యర్థి ప్రధానంగా టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి పరుడని, అవినీతి పరుడిని వెల్లంపల్లిని ఇటు వేశారు. అదేవిధంగా ఇప్పటి నుంచే కూడా ఓట్ లాబింగ్ చేస్తున్నారని, వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారు, అలాగే కుక్కర్లు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇందులో నిజాలు ఎంత? సరే, ఒకటి వాస్తవం అండి. అతనికి గెలవడం తెలిసిపోయింది. నా మీద ఆరోపణలు చేయాలి. అతని అవినీతిని ఒక్కటే నిరూపించమని చెప్పండి. నా అవినీతిని ఒకటి నిరూపించమని చెప్పండి. అతనిలాగా నేను స్థలాలు కబ్జా చేశానా? అతనిలాగా నేనేమైనా రౌడీజం చేశానా? అతనిలాగా గోండేజం చేశానా? అతనిలాగా నేనేమైనా వాళ్ళ పిల్లలాగా బైక్ రేసులు రాసి ఎవరినైనా చంపడం జరిగిందా? ఇవన్నీ చేసింది అతను. అతను ఒక రౌడీ, ఒక గోండా, ఒక భూ కబ్జాదారుడు. అతను ఇవన్నీ బయటపడేటప్పటికీ నా మీద ఏదో అనాలని చెప్పి అనడం తప్ప ఒక్క అవినీతి మచ్చ చూపెట్టమని చెప్పండి నా మీద. నేను కోవిడ్లో కొన్ని లక్షల రూపాయలతో సర్వీస్ చేశాను. దాని మీద అపవాదు చేస్తాడు. అంటే పేద ప్రజలకు మంచి చేయడం తప్ప, కోవిడ్లో ఇబ్బంది పడిన వాళ్ళకి నేను ఆ రోజు సర్వీస్ చేయడం తప్ప, ఇవన్నీ ఏంటంటే ఒక దిక్కుమాలిన మాటలు మాట్లాడతాడు తప్ప ఒక్కటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ అయిన విషయం కదా. అతని మీద బోల్డ్ ఆధారాలు వాళ్ళ టీవీ5లోనే, టీవీ5 వాళ్ళదే కదా, దాంట్లోనే అతని కబ్జాల గురించి బాగోతం గురించి చూపెట్టారు. అటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గానికి అవసరం లేదని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అతను ఓటమి భయంతోనే ఇవన్నీ కూడా చెప్తున్నాడు. తప్పకుండా నిన్ను ఓడించి తీరుతాను, 25,000 మెజారిటీ నిన్ను ఓడించి తీరుతాను మాత్రం మీ ద్వారా తెలియపరుచుకున్నాను. చివరగా వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తున్నా, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గం ఇంకా సంక్షేమ పథకాలు ముందుకు రావాలన్నా కానీ జగనన్న పరిపాలన కావాల్సిందే. జగనన్న పరిపాలన ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. అందుకని తప్పకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి, సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయడానికి, ఇంకా మరిన్ని సంక్షేమాలు పెంచడానికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. జగనన్ని గెలిపిస్తేనే ఈ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది మాత్రం మీకు తెలియపరచుకుంటున్నాను. ఏదైతే తన మీద ఆరోపణలు ఉన్నాయని అవన్నీ అవాస్తవాలని, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ప్రధానంగా ఉన్న సమస్యలను కూడా అట్ని పరిష్కరిస్తానని, అవినీతి ఆరోపణలను సహించబోనని, ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 మెజారిటీతో తాను గెలుపొందుతానని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్.